హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ప్రజెంట్ అయితే మన ఛానల్ అయితే మన బాలు పంప్స్ ఛానల్ అయితే సో 100 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఎంటర్ అయ్యారు అనమాట. సో ఇదేంట్రా ఒక 1000 మంది ఇలా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, 100 మంది వస్తే అని అంటున్నారు కదా. సో మాకు అదే ఎక్కువ అండి, 100 మంది చాలా ఎక్కువ. సో 1 నుంచి 100 ఎంత ఇంపార్టెంటో, సో ఇది మెయిన్ అనమాట. అన్నిటికన్నా మనం ఏదైనా 0 నుంచి స్టార్ట్ చేస్తాం కదా, 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు అదే మనకు సక్సెస్ అన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. కానీ ఏదో లక్షల్లో సబ్స్క్రైబర్ వచ్చేస్తే మనం ఏదో గొప్ప అని ఫీల్ అయిపోతే అవ్వదు కదా. సో అదనమాట. ఇంకేంటంటే ప్రజెంట్ అయితే మన కోడ్లు ఎలా ఉన్నది అనేది చూపిస్తాను. సో ఒక్కొక్క పెట్టలు ఒక్కొక్క పిల్లలు ఎలా తిప్పుతున్నా అంటే చాలా తక్కువ తిప్పుతున్నాయి. పిల్లలన్నీ వర్షానికి చనిపోయిందనమాట. సో ఒక్కొక్క పెట్టలోని 3, 4 అంతే పిల్లలే ఉన్నాయి. చూపిస్తాను ఒకసారి ఒక్కొక్క ఆ పెట్టెల యొక్క పరిస్థితి ఏంటో. ఓకేనా. ప్రజెంట్ అయితే బ్లాక్ పెట్టండి, మనకి పెరుగు పెట్ట అనమాట ఇది. సో దీనికి చూడండి, నేను ఇది మొత్తం 10 గుడ్లు పెడితే అన్నిట్లో పిల్లలు ఉండే, ఒక్క గుడ్లో మాత్రం పిల్లలు లేదు. కానీ ఇది ఒక 4 పిల్లలు పేల్చింది. మిగతా గుడ్లన్నీ పిల్లలు బయటికి రాలేకపోయిందన్నమాట, వేస్ట్ అయిపోయింది. చూడండి ఒకసారి. సో వేరే పెట్ట అనమాట, చూడండి. సో మంచి పెట్ట ఇది. దీంట్లో 9 పిల్లలు పీలిస్తే లాస్ట్కి 5 పిల్లలు చనిపోయి 4 మిగిలాయి అనమాట. 2 పిల్లలు ఈ సైజులో ఉండేది, అది ఏమైంది కూడా తెలియదు, సరిగా చనిపోయింది అనమాట. సో ఇంకేం చేయలేము. సో అది జరిగిందనమాట, తప్పిపోయిందన్న. సో డేగపెట్టల నుంచి చేత పిల్లలు మొత్తం 3 మిగిలాయి, 4 అయితే దొంగలు మరి సంథింగ్ ఏదో తీసుకెళ్ళిపోయారు. సో ఇవి ఈ సైజులోకి వచ్చాయి అనమాట. ప్రజెంట్ ఇది ఒక పిల్ల, ఇది చూడండి ఒకసారి ఫ్రెండ్స్. అక్కడ మనం ఇంకొక కాకిపెట్ట అయితే ఉంది కొంచెం. సో దీంట్లో ఇది 7 పిల్లలు పేలిస్తే ఏదో 6 అంటే 3 పిల్లలు చనిపోయినాయి. మనకి ఇవైతే కొంచెం మన చేతులకు వచ్చింది. ఇవి కూడా మనం ఎప్పుడైతే అమ్మేమో అప్పుడే మనకు డబ్బు వచ్చినట్టు, మనకు బతికినట్టు. మధ్యలో ఎప్పుడు ఏం అయిపోద్ది కూడా తెలియదు కదా, మనం ఎంత మెడిసిన్స్ వాడినా లేకపోతే ఎంత మనం ఎంత జాగ్రత్త చూసుకున్నా అని. సో అది పెట్ట, ఇది పిల్లలు అనమాట. ప్రజెంట్ అయితే చూడండి, చక్కగా తింటున్నాయి, మంచి సైజుకి వచ్చాయి, మంచి బలంగా కూడా ఉన్నాయి, దిట్టంగా ఉన్నాయి. సో ఇది పరిస్థితి అనమాట ప్రజెంట్ అయితే. సో మిగతా కోళ్ళు అయితే బయటకు వదిలేస్తున్నాను, చూడండి అలాగా. అదిగో అక్కడ మన బ్రీడర్ అమ్మేద్దామని ఆల్రెడీ బేరం కూడా అయిపోయింది 7000కి. సో ఇది తీసుకెళ్ళిపోతారు మన దగ్గరికి. ఇంకొక రాయుడు వేస్తే వచ్చేస్తాడు. ఇంకా సేతు పట్ట తీసుకొస్తున్నాను, అదొక 9000 అనమాట పట్ట. అంటే 10,000 అనుకో, 10,000 అయిపోతుంది అది. నెక్స్ట్ వచ్చేస్తున్నాడు. మిగతా కోళ్ళన్నీ ఆ సైడ్లోకి ఉన్నాయి. నిన్న ఒక సంఘటన జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే మీకు తర్వాత చెప్తాను వేరే వీడియోలో. అది వీడియో తీసుకోలేదు నేను, తీసుకుంటే బాగుండును. సో వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.